ఈ రోజు నా చేతిలో నీకు మూడిందిరా గుర్తుకు చంపటగా నా చేతులు అయిపోయాను నీ రక్తం తాగుతారా మీ ఇంట్లో తాగేకి నీళ్లు లేవా ఏరా 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 అన్నా ఏం తమ్ముడు బాగున్నావా నా 100 రూపాయలు ఉంటాయి అన్న అర్జెంట్ అన్నా ఎందుకు తమ్ముడు 100 రూపాయలు త్వరగా ఇవ్వన్నా ఇప్పుడే తెచ్చిచ్చా సరే తమ్ముడు అర్జెంట్ అని ఇస్తా అంటారు ఎవరో కూడా అంతగా నాకు తెలీదు ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటావు ఏం అవసరమో ఏమో అని ఇస్తున్నా ఇందా తమ్ముడు థ్యాంక్స్ అన్నా తమ్ముడు ఒక్క నిమిషం అర్జెంట్ పాస్ వస్తుంది సరే అన్నా ఓరి దొంగనాయాలా ఎవరియా నువ్వు చెట్టెక్కుతానవు యో ఫస్ట్ కిందికి రా కింద పడితే పడిపోవా ఎవరున్నా నువ్వు అంత పెద్ద చెట్టు కింద పడితే అన్న పడిపోతే పైకి పోతే ఎట్లయ్యా కింద పడితే నువ్వైనా నేనైనా ఎవడైనా పోల్సిందే అన్నా తలరాత అన్నా కరెక్టేరా దేవుడు పిలిచినప్పుడు పోవాలి గిని ముందుగా పోవాలంటే ఎట్లా దేవుడు బిజీగా ఉంటాడన్నా డిస్టర్బ్ చేయడం ఎందుకు అసలే ఈ ప్రపంచంలో పాపాలు ఎక్కువ అయిపోయినాయన్నా సరాసరి మనమే వెళ్ళిపోతే పోలా పిచ్చినాయాలా ఇట్లా వస్తానా చిన్నగా వస్తాను పెళ్లికి వస్తానబా ఎవరిదన్నా పెళ్లి నీదేనా నాకు పిలవలేదే ఓరి నాయాలా ఇక్కడ ఏం పని రా నీకు ఆకలిగా ఉందన్నా మామిడికాయలు పెడుకుందామని వస్తే అన్నా ఈ తోట ఏమన్నా మీ నాయన సొత్తు ఏమన్నా దొంగగా బిక్కునేకి లేదన్నా మీ నాయన సొత్తే ఎవరియా నువ్వు ఏడున్నావు ఆ కూర కొంచెం బిక్కుంటాను నా కూర గాళ్ళని నీకోసమేనంటే వేసిండేదవి అయినా అది కూర కాదరా కూర కాదా అన్న ఇది ఏమాకన్నా ఇది తింటే పిచ్చి పడుతుందిరా పిచ్చోడా అవునా అన్నా సరే వస్తా అన్నా ఈరోజు నా చేనులో నా కూరకు కాపాడుకుంటే ఫ్రీగా పీక్కుపోతారు ఇలా నాన్న సొత్తా